ఈ వీడియోలో ఎలిసా గురించి తెలుసుకుందాం. ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సాల్వెంట్ యాసే మెథడ్. ఇదొక ఇమ్యూనోలాజికల్ టెక్నిక్. ఇది బేస్ చేసుకొని మన బయాలజికల్ శాంపిల్స్ అంటే సీరం శాంపిల్స్, యూరిన్ అలాంటి శాంపిల్స్లో యాంటీజెన్స్ లేదా యాంటీబాడీస్ని డిటెక్ట్ చేసి క్వాంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది పర్టిక్యులర్గా యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ మీద బేస్ చేసుకొని జరుగుతుంది అన్నమాట. ప్రిన్సిపల్కి వచ్చేసరికి ఏం చెప్తామంటే, ఒక యాంటీబాడీకి ఎంజైమ్ని అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత దానికి ఒక సూటబుల్ సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్ అనేది ఆ ఎంజైమ్తో రియాక్ట్ అయినప్పుడు ఒక కలర్డ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఆ కలర్డ్ ప్రోడక్ట్ని మనం స్పెక్ట్రోఫోటోమెట్రికల్గా మెజర్ చేస్తాం. స్పెక్ట్రోఫోటోమీటర్ టాపిక్ గురించి ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్పెక్ట్రోఫోటోమెట్రికల్గా మెజర్ చేసిన తర్వాత అందులో వచ్చిన కలర్ ఇంటెన్సిటీ అనేది మనం ఎనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్తో డైరెక్ట్గా ప్రపోర్షనల్ అయి ఉంటుంది. ఎనలైట్ అంటే ఏంటి? మనం ఏదైతే శాంపిల్ టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపిల్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎలిసా. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఎలిసా టెస్ట్ మొత్తం చిన్న మైక్రోవెల్స్ అని ఉంటాయి, లేదా వాటిని ఎలిసా ప్లేట్స్ అని కూడా అంటాము. వాటి మీద కండక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ ఎలిసాలో ఏం చేస్తామంటే, మైక్రోవెల్స్ ఉన్నాయి కదా, మైక్రోవెల్స్కి ఆల్రెడీ యాంటీజెన్ అనేది కోట్ చేసేస్తాం. కోట్ చేసిన తర్వాత మన యాంటీబాడీకి ఒక ఎంజైమ్ని అటాచ్ చేసి డైరెక్ట్గా వెల్స్లో యాడ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, యాంటీజెన్ వెళ్ళి యాంటీబాడీతో బైండ్ అవుతుంది. తర్వాత దాన్ని మనం వచ్చిన కలర్ని మనం మెజర్ చేసేస్తాం. ఇది చాలా సింపుల్గా ర్యాపిడ్గా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఆ ఎలిసా ప్లేట్స్ లేదా ఎలిసా మైక్రోవెల్స్ మీద యాంటీజెన్ ఆల్రెడీ కోట్ చేసి ఉంటుంది. తర్వాత ఒక ప్రైమరీ యాంటీబాడీని మనం యాడ్ చేస్తాం. అదేంటంటే ఒక అన్లేబుల్డ్ ప్రైమరీ యాంటీబాడీ, అంటే దానికి ఏ విధమైన ఎంజైమ్ని అటాచ్ చేయమన్నమాట. దాన్ని యాడ్ చేశాక ఈ ప్రైమరీ యాంటీబాడీ వెళ్ళి ఆల్రెడీ ప్లేట్స్కి కోట్ అయి ఉన్న యాంటీజెన్తో బైండ్ అవుతుంది. తర్వాత మనము ఒక ఎంజైమ్ లేబుల్డ్ సెకండరీ యాంటీబాడీని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ సెకండరీ యాంటీబాడీ ఏం చేస్తుంది, ఆల్రెడీ మనం యాడ్ చేసిన ప్రైమరీ యాంటీబాడీతో వెళ్ళి బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాము. అప్పుడు ఆ సబ్స్ట్రేట్ మళ్ళీ ఎంజైమ్తో రియాక్ట్ అయ్యి ఒక కలర్డ్ ప్రోడక్ట్ ఇస్తుంది, దాన్ని మెజర్ చేస్తాము. ఇదంతా ఇండైరెక్ట్ మెథడ్. ఇదేంటంటే మోస్ట్ సెన్సిటివ్ మెథడ్ అనమాట. అంటే డైరెక్ట్ ఎలిసా కన్నా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్గా యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయడానికి ఇండైరెక్ట్ ఎలిసా మెథడ్నే బాగా యూస్ చేస్తాం అనమాట. థర్డ్ వన్ శాండ్విచ్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఎలిసా ప్లేట్స్కి యాంటీబాడీ కోట్ చేసి ఉంటుంది. కోట్ చేసి ఉన్న తర్వాత దానికి ఒక యాంటీజెన్ యాడ్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఒక యాంటీబాడీ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఒక యాంటీబాడీ ఉంది కింద బాటమ్ లేయర్లో, తర్వాత మనం యాంటీజెన్ యాడ్ చేసాం, తర్వాత మళ్ళీ మనం యాంటీబాడీ యాడ్ చేసాం. అంటే ఇక్కడ ఒక యాంటీజెన్ అనేది 2 యాంటీబాడీస్ మధ్యలో శాండ్విచ్ అయి ఉంది. ఓకే, పేర్లో శాండ్విచ్ ఎలిసా అంటే ఒక యాంటీజెన్ అనేది 2 యాంటీబాడీస్ మధ్యలో శాండ్విచ్ అయి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఎంజైమ్ లేబుల్డ్ యాంటీబాడీని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. ఈ శాండ్విచ్ మెథడ్ ద్వారా మనము ట్యూమర్ మార్కర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా హార్మోన్స్, థైరాయిడ్, మీ అందరికీ ఐడియా ఉంది కదా, థైరాయిడ్ టెస్ట్ చేసేటప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేసే మెథడ్ ఏముంది అంటే అది శాండ్విచ్ ఎలిసా మెథడ్. తర్వాత లాస్ట్ది ఏంటంటే కాంపిటేటివ్ ఎలిసా మెథడ్. ఇందులో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మనము ఎలిసా వెల్స్ లేదా ఎలిసా ప్లేట్స్కి యాంటీబాడీతో కోట్ చేసి ఉంచుతాం అనమాట. అప్పుడు ఒక శాంపిల్ యాంటీజెన్ యాడ్ చేస్తాం, అలాగే లేబుల్డ్ యాంటీజెన్స్ కూడా యాడ్ చేస్తాం. లేబుల్డ్ యాంటీజెన్స్ అంటే ఏదో ఒక ఎంజైమ్ దానికి అటాచ్ చేసి ఉంచి యాడ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ శాంపిల్ యాంటీజెన్కి ఈ లేబుల్డ్ యాంటీజెన్కి మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. అంటే ఆ యాంటీబాడీతో బైండ్ అవ్వడానికి ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ యాంటీజెన్లో మనం యాడ్ చేసిన శాంపిల్లో ఎక్కువ యాంటీజెన్స్ ఉన్నాయనుకో, ఆ లేబుల్డ్ యాంటీజెన్స్ అన్నిటినీ ఇవి ఓవర్కమ్ చేసేసి వెళ్ళి యాంటీబాడీతో బైండ్ అవుతాయి. ఒకవేళ మనం యాడ్ చేసిన శాంపిల్లో యాంటీజెన్స్ తక్కువ ఉంటే లేబుల్డ్ యాంటీజెన్స్ వెళ్ళి యాంటీబాడీతో బైండ్ అవుతుంది. ఇక్కడ మీరు
గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కలర్ ఇంటెన్సిటీ అనేది యాంటీజెన్ యొక్క కాన్సన్ట్రేషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఈ మెథడ్ మనము చిన్న చిన్న మాలిక్యూల్స్, స్మాల్ మాలిక్యూల్స్, ఇంకా కొన్ని సెటైన్ హార్మోన్స్ని డిటెక్ట్ చేయడానికి ఈ ప్రొసీజర్ యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఎలీసా. ఎలీసా యూజెస్ ఏంటంటే ఏవైనా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉన్నాయనుకో, డిసీజెస్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెపటైటిస్ బి, ఇంకా డెంగ్యూ ఫీవర్ అలాంటివి వాటిని కూడా డిసీజెస్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. తర్వాత హార్మోన్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్, హెచ్సిజి అంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్, ఇలాంటి హార్మోన్స్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. తర్వాత ట్యూమర్ మార్కర్స్ని కూడా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒక సీరం శాంపిల్లో ఉన్న యాంటీజెన్స్ లేదా యాంటీబాడీస్ని కూడా డిటెక్ట్ చేయొచ్చు. సైటోకైన్స్ ఇంకా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ప్రొసీజర్ ఆఫ్ ఎలీసా. ఇక్కడ మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలీసా చూసాం కదా, అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. నేను జనరల్గా స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎంజైమ్స్ అని అనుకున్నాం కదా, ప్రిన్సిపల్లో చూసాము ఒక ఎంజైమ్ని అటాచ్ చేస్తామని. ఇక్కడ మనం కామన్గా యూజ్ చేసే ఎంజైమ్స్ ఏంటంటే హెచ్ఆర్పి ఇంకా ఏఎల్పి. హెచ్ఆర్పి అంటే హార్స్ రాడిస్ పెరాక్సిడేజ్, ఏఎల్పి అంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్. మనం జనరల్గా శాంపిల్ ఏం తీసుకుంటాం, సీరం శాంపిల్ యూజ్ చేస్తాము. ఫస్ట్ మైక్రోటైటర్ ప్లేట్స్ లేదా వెల్స్కి ఒక యాంటీజెన్ని మనం యాడ్ చేస్తాం. మనకి ఆల్రెడీ తెలిసిన యాంటీజెన్ యాడ్ చేసి కొంచెంసేపు ఇంక్యుబేట్ చేస్తాం, అంటే అబ్జార్ప్షన్ జరగడానికి ఆ టైం సరిపోతుంది. తర్వాత ఒక బ్లాకింగ్ బఫర్ అనేది వేస్తాం. అది ఎందుకంటే నాన్ స్పెసిఫిక్ బైండింగ్ని ప్రివెంట్ చేస్తుంది. నాన్ స్పెసిఫిక్ బైండింగ్ అంటే ఏంటి, ఇప్పుడు పర్టికులర్గా మనకి కావాల్సిన సబ్స్ట్రేట్, మనకి కావాల్సిన వాటికి మాత్రమే బైండ్ అవ్వాలి, అదర్ సబ్స్టెన్సెస్ అనేవి బైండ్ అవ్వకూడదు. సో ఈ బ్లాకింగ్ బఫర్ అనేది అది ప్రివెంట్ చేస్తుంది. తర్వాత పేషెంట్ సీరం యాడ్ చేస్తాం. సీరం యాడ్ చేసి ఇప్పుడు ఆ పేషెంట్ సీరంలో యాంటీబాడీస్ ఉన్నాయంటే అవి వెళ్ళి యాంటీజెన్తో బైండ్ అవుతాయి. తర్వాత బఫర్ సొల్యూషన్తో మనం వాష్ చేసేస్తాం. వాష్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని యాంటీబాడీస్ మాత్రమే వెళ్ళి బైండ్ అవుతాయి, మిగతావి అన్బౌండ్ యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాష్ చేసేటప్పుడు రిమూవ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎంజైమ్ లింక్డ్ సెకండరీ యాంటీబాడీని యాడ్ చేస్తాం. అదేంటి, ప్రైమరీ యాంటీబాడీతో వెళ్ళి బైండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ వాషింగ్ చేస్తాం. వాషింగ్ చేసి ఎక్సెస్ కాంజుగేట్ని రిమూవ్ చేసేస్తాం. తర్వాత ఇప్పుడు సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాం. సబ్స్ట్రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎంబీ యూస్ చేస్తాం, అంటే టెట్రామెథైల్ బెంజిడిన్ యూస్ చేస్తాం. హెచ్ఆర్పి యూస్ చేస్తామంటే కలర్డ్ సబ్స్ట్రేట్ టీఎంబీ యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కలర్డ్ సబ్స్ట్రేట్ ఏం చేస్తుంది అంటే ఆక్సిడేషన్ జరిగాక బ్లూ కలర్ని ప్రొడ్యూస్ చేసేస్తాం అనమాట. అది కూడా ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ 450 నానోమీటర్స్ దగ్గర మెజర్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తామంటే మనం అబ్జర్వేషన్ ఏంటి, స్ట్రాంగ్ కలర్ వచ్చింది అంటే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే రిజల్ట్ పాజిటివ్, యాంటీజెన్ లేదా యాంటీబాడీస్ ప్రెజెంట్ అనమాట. ఒకవేళ లేదు, కలర్ లేదు అంటే ఆప్టికల్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది అంటే నెగిటివ్, అంటే యాంటీజెన్ లేదా యాంటీబాడీ లేవు. ఒకవేళ వీక్ కలర్ ప్రొడ్యూస్ అయ్యింది అంటే అది బోర్డర్ లైన్ అని చెప్తాము. టెస్ట్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రొసీజర్ మొత్తానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే హై సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ, ఇంకా ఇది సింపుల్గా అయిపోతుంది, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్, ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ని ఒకేసారి మనం టెస్ట్ చేయొచ్చు. తర్వాత లిమిటేషన్స్కి వచ్చేసరికి కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్స్ లేదా నెగిటివ్స్ కూడా రావచ్చు అనమాట. తర్వాత ప్రాపర్ వాషింగ్ అనేది అవసరం. క్రాస్ రియాక్టివిటీ కూడా జరగచ్చు, ఎందుకంటే వెల్స్ అనేవి చాలా చాలా దగ్గరగా ఉండదు కాబట్టి క్రాస్ రియాక్టివిటీ అనేది జరగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ మొత్తానికి కొన్ని అడ్వాంటేజెస్